రైట్ బులెటిన్లో ఇంకో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11, 2026 నుండి ప్రారంభం కానున్నాయి. అలాగే ప్రభుత్వం ఫిబ్రవరి 14న బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. ఇక సమావేశాల తొలి రోజైన ఫిబ్రవరి 11న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ బడ్జెట్ సమావేశాలు మార్చి 2వ వారాంతరం వరకు కొనసాగే అవకాశం ఉంది. మొత్తం 18 నుంచి 21 పని దినాలు ఉండేలా ప్రభుత్వ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత శాసనసభ వ్యవహారాల సలహా మండలి సమావేశమై బడ్జెట్ సమావేశాల పూర్తి ఎజెండాను మరియు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాన్ని ఖరారు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఫిబ్రవరి మొదటి వారంలోనే బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది. ఇక కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన అనంతరం అందులో రాష్ట్రాలకు లభించే కేటాయింపులను బట్టి రాష్ట్ర బడ్జెట్ తుది రూపం దాల్చనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 నుండి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఫిబ్రవరి 14న బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సమావేశాల తొలి రోజైన ఫిబ్రవరి 11న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ బడ్జెట్ సమావేశాలు మార్చి 2వ వారాంతరం వరకు కొనసాగే అవకాశం ఉంది. మొత్తం 18 నుంచి 21 పని దినాలు ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇక గవర్నర్ ప్రసంగం తర్వాత శాసనసభ వ్యవహారాల సలహా మండలి సమావేశమై బడ్జెట్ సమావేశాల పూర్తి ఎజెండాను మరియు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాన్ని ఖరారు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఫిబ్రవరి మొదటి వారంలోనే బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది. కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన అనంతరం అందులో రాష్ట్రాలకు లభించే కేటాయింపులను బట్టి రాష్ట్ర బడ్జెట్ తుది రూపం దాల్చనుంది.